హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మాత్రం ఒక ఐటమ్ తీసుకున్నాను. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మోటో బ్లాగింగ్కి సంబంధించింది. మాత్రం ఈ వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మీరు. మెయిన్ ఐటమ్ కోసం ఈ గోప్రో ఉంది కదా, ఈ గోప్రో వచ్చేసి నేనైతే తీసేసుకున్నా. నాకు తెలియదు మోటో బ్లాగింగ్ మెయిన్ థింగ్ వచ్చేసి గోప్రో అయితే ఇంపార్టెంట్ అని తెలుసు. లోపల మన SD కార్డ్ పెడతాం కదా, సో ఇది SD కార్డ్ రీడర్. బట్ SD కార్డ్ కనిపిస్తుంది కదా, ఈ SD కార్డ్ వచ్చేసి నేను జనరల్గా మొబైల్లో యూజ్ చేసే SD కార్డ్ అయితే తీసేసుకున్న తర్వాత మాత్రం నాకు అర్థమైంది. వీడియో రికార్డ్ చేసిన తర్వాత 3 to 4 days మ్యాక్సిమం స్టోరేజ్ చేస్తుంది, తర్వాత కరెక్ట్ అయిపోతుంది. ఎందుకో నాకు తెలియదు. 2 times అయింది. సరే, జనరల్గా ఎందుకో తెలియదు, బట్ నార్మల్గా అయిపోతుందేమో అనుకున్నాను నేనైతే. తర్వాత తెలిసింది నాకు, దీనికి ఈ SD కార్డ్ ఉంది కదా, ఈ SD కార్డ్ వచ్చేసి వర్క్ చేయదు. నార్మల్గా ఫోన్లో యూజ్ చేసేది అయితే అసలు పనికే రాదు. అండ్ ఇది వచ్చేసి A1. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది నార్మల్ ఫోన్లో యూజ్ చేయడానికి వర్క్ చేసేది. సో A2 అనేది స్పీడ్ కొంచెం A1 కంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. A2 SD కార్డ్, A2 SD కార్డ్ అయితే వర్క్ చేస్తుంది ఫోన్లో అంటున్నా, కెమెరాలో. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. అంటే మనకు కొంచెం తొత్తర ఎక్కువ కదా, ఫస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి 50 రూపీస్ వోచర్ వచ్చింది నాకు. చూడండి, క్యాష్ బ్యాక్ అంట. ఇది వచ్చేసి నేను A2 సామ్సంగ్ బుక్ చేసుకున్నా, వచ్చింది నిన్ననే వచ్చింది. యాక్చువల్లీ అన్బాక్సింగ్ కోసం వెయిట్ చేద్దామని ఫోన్ చేసుకున్నా అంతే. సో మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. గోప్రో, ఇది నా గోప్రో, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఇది వచ్చేసి A2 V30, స్పీడ్ ఎక్కువ A1 కంటే. అండ్ ఇది వచ్చేసి 256 GB, దానికంటే స్పీడ్ ఎక్కువ. ఇది కరెక్ట్ అయితే అవ్వదు అనుకుంటున్నా, బట్ మనకైతే తెలియదు. యూజ్ చేసే దాన్ని బట్టి తర్వాత చూద్దాం. గోప్రో పెట్టించిన, బ్యాటరీ డన్. సో మనకైతే ఈ కార్డ్ వచ్చేసి 1658 రూపీస్ ఏమో ఆన్లైన్లో వచ్చింది. బయట అయితే దొరకట్లే ఎక్కడ. నేను చాలా స్టోర్స్ అయితే విజిట్ చేశాను. మోరర్లెస్ ఒక 20-25 స్టోర్స్ అయితే తిరిగాను. HYDలో ప్లస్ ఊర్లో అన్నీ కలిపి. మనకైతే బయట A2 అయితే దొరకదు. A1 అయితే ఎక్కడైనా దొరుకుద్ది, ఏ స్టోర్లో అయినా దొరుకుద్ది. ఓకే, గోప్రో అయితే ఆన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే. సో సక్సెస్ఫుల్లీ మన గోప్రోలో అయితే SD కార్డ్ వర్క్ అయింది. 5 minutes తర్వాత 4 hours డన్. జనరల్గా అయితే మన ఈ SD కార్డ్ ఉంది కదా, SanDisk 128 GB, ఇది వచ్చేసి 2 hours 30 minutes ఏమో సంథింగ్ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టింది అయితే ఇది వచ్చేసి సామ్సంగ్ 256 GB A2. ఇది వచ్చేసి 4 hours అని చూపిస్తుంది, 4 hours 30 minutes. సో 2 hours బెనిఫిట్, ఎందుకంటే 2 hours ఇంకా బ్లాగ్ చేసుకోవచ్చు మనం. సో సంథింగ్ ఎక్కువసేపు బ్లాగ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఎడిటింగ్ పర్పస్ ప్రజెంట్ అయితే ఫోన్నే యూజ్ చేస్తున్నా. ఎడిటింగ్ పర్పస్ ఇంకా బెటర్ దెన్ ఇంకా
మంచి మంచి అంటే ఆలోచిస్తున్నాను ఏది తీసుకోవాలి, ఐటమ్స్ ఏంటిదని సంథింగ్. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్నది గోప్రో ఒక్కటే, అండ్ ఇన్స్టా 360, డ్రోను, మ్యాక్బుక్ అన్ని ప్లాన్స్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే నెక్స్ట్ తెలియదు ఏమేమి తీసుకుంటామో. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. వీడియోస్ చూస్తున్నారు అండ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం ఉంటేనే చేసుకోండి, మీకు నచ్చితేనే చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తానని నేను షూర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి శాండిస్క్, ఇది వచ్చేసి శాంసంగ్, ఇది వచ్చేసి A1 128, ఇది A2 V30 అండ్ 256 GB. ఇది వచ్చి స్పీడ్, ఇది వచ్చేసి నార్మల్ ఫోన్లో యూస్కి, ఇది కెమెరాకి యూస్కి. A1 వచ్చేసి దీని ఓన్లీ మొబైల్కి అయితే పనికి వస్తుంది. అండ్ A2 వచ్చేసి కెమెరాస్కి, DSLRకి వీటికి పనికి వస్తుంది. మోరర్లెస్ నాకైతే తెలియదు, నేనైతే నార్మల్గా తీసేసుకున్నా, వర్క్ చేస్తుందేమో అని. నాకైతే తెలియదు, ఆ ప్రకారంగా అయితే నేను తీసేసుకున్నా. సో తర్వాత కరెక్ట్ అయిన తర్వాత సెర్చ్ చేశాను గూగుల్లో, దీంట్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే A2 గోప్రోకి, DSLRకి వీడియోస్ తీసుకోవడానికి కరెక్ట్ అవ్వకుండా బెస్ట్ అని. సో అందుకు 30 SD కార్డ్ అయితే తీసేసుకున్నా. అందుకని ఈ కష్టాలన్నీ. సో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి. సో దెన్ టాడా, బై బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఇక.